హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎంటి గ్లోరీ ఆర్ట్స్. ప్రీవియస్ వీడియోలో చెప్పా కదండి, మా పాప బర్త్డే కోసం అని చెప్పి ఒకటి ప్రిపేర్ చేస్తున్న ఫొటోస్ తోటి అని. అది చాలా డిలే అయ్యి ఇప్పటికి అయ్యింది. సమ్ రీజన్స్ వల్ల చాలా టైం తీసుకున్నా దానికోసం. ఫైనల్గా అయితే కంప్లీట్ అయ్యింది. సో మా బాబు చేత ఇప్పిస్తున్నాను మా చిన్నికి. వాడు అది నాది నాది నేను ఇవ్వా అని చెప్పి చాలాసేపటికి వాళ్ళ అక్కగా అయితే ఇచ్చాడు. మా చిన్నికి అయితే ఎగ్జైట్మెంట్ అది ఏముందా లోపల అని ఫొటోస్ అయితే చూసింది, బట్ లోపల అది కంప్లీట్ అయ్యాక మాత్రం తనకి తెలియదు అది ఎలా ఉందో. అందుకే నేను ఫుల్ ప్యాకింగ్ ఏం చేయలేదు, నార్మల్గా బాక్స్లో పెట్టేసి మాత్రమే ఇచ్చాను. బర్త్డేకి ఇస్తే బాగుండని అనిపించింది, బట్ నాకు అప్పుడు అవ్వలేదు. దసరా హాలిడేస్, నేను ఊరు వెళ్ళడం ఇవన్నీ వల్ల నాకు అప్పటికి అసలు స్టార్ట్ చేయలేదు. దివాళీకి ఇద్దామా అనుకున్నా కానీ నాకు అప్పటికి ఇంకా అవ్వలేదు. ఫైనల్గా అయితే ఇప్పటికి అయ్యింది. అది చూడగానే మా పాప అది చూడగానే నచ్చిందంట. బాగుంది మమ్మీ అని అన్నది. థ్యాంక్స్ చెప్తుంది నాకు. అందరికీ చూపిద్దామా అని చెప్పి అంటే చూపించింది. నచ్చిందా అంటే నచ్చింది అంటుంది. బ్యాక్ సైడ్ కూడా నేను ఫోటో పెట్టి చేశానండి. ఫ్రంట్ బ్యాక్ 2 ఫొటోస్ వస్తాయి. అది చాలా టఫ్ అసలు. అలా 2 సైడ్స్ ఫోటో పెట్టి చేయాలంటే కొంచెం కష్టమే అది. బేస్లో కూడా ఫస్ట్ ఆ ఫిషెస్ ఉన్నది పెడదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అందుకే నేను వేరేది పెట్టాను. అది కూడా బాగా వచ్చింది. అంత ఈజీగా అయితే చేయలేమండి. చాలా టైం తీసుకుంది, అలాగే చాలా ఎఫర్ట్ పెట్టాలి అది కంప్లీట్ చేయాలంటే. సింగిల్ ఫోటో అయితే ఈజీగా అయిపోతుంది, కానీ 2 సైడ్స్ అనేసరికి కొంచెం టఫ్ ఉంది. అయినా ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. కొన్ని మిస్టేక్స్ అయితే వచ్చాయి, కానీ నెక్స్ట్ టైం అవి కూడా అవాయిడ్ చేసి చేస్తాను. ఆ మిస్టేక్ ఏంటంటే అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, అవి జెల్ యాడ్ అవ్వడం వల్ల అవి స్ప్రెడ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ టైం నుంచి అలాంటి మిస్టేక్స్ రాకుండా చూసుకుంటాను. నాకు ఇది ఫస్ట్ టైం నేను ఇది చేయడం. సో 2 ఫొటోస్ పెట్టేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, కానీ ఇదైతే బాగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు కూడా ఇలాంటివి కావాలంటే ఎస్ఎంటి గ్లోరీ ఆర్ట్స్ ఇన్స్టా పేజ్లో నాకు మెసేజ్ పెట్టండి. బేస్లో అయితే చిన్న సిల్వర్ కలర్ ఫిషెస్లా పెట్టాను, గ్లాస్ ఎఫెక్ట్ రావడానికి. డైరెక్ట్గా అయితే బాగా కనిపిస్తుంది. ఫోటోలో నేను అంత క్లియర్గా చూపించడానికి అవ్వలేదు ఫోన్లో. ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సిల్వర్ ఫిష్ వేసాను అంటే గ్లాస్ ఎఫెక్ట్ రావడానికి అక్వేరియంలో ఫిష్లు ఉన్నట్టు కనిపిస్తుంది అని ఇలా ట్రై చేశాను. ఇవి చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టి చేశానండి. ఫైనల్లీ గుడ్ రిజల్ట్ అయితే వచ్చింది. చాలా టైం పట్టింది. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.